హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శిరీష, సిరి 999. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూడండి. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే విషయం ఏంటనేది మీకు అర్థమవుతుంది. మరి చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ఎన్నో వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి మంచి మంచి విషయాలతో. తినడానికి తిండి లేక పని వెతుక్కుంటూ అలా నడుచుకుంటూ ఎక్కడ పని దొరుకుద్దా అని వెతుక్కుంటూ ఇలా ఒకరింటికి వచ్చారు వీళ్ళిద్దరు. అబ్బా, ఇల్లు చూస్తే చాలా బాగుంది కదే, అదిగో ఎవరో ఉన్నారు అక్కడ, అడుగుదాము. ఇంత పెద్ద ఇంటికి పని ఇవ్వకపోతారా? పని దొరకపోతుందా? దా అడుగుదాం, ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అనుకుంటూ అడుగు పెట్టారు. అదిగో అలా అనుకుంటున్నారో లేదో ఇలా యజమానురాలు వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అని వారి రీతిలో పని అడిగేశారు. ఆవిడ ఎంతో నమ్రతగా మంచిగా వీళ్ళని చూసి జాలిపడి వెంటనే ఉద్యోగం ఇచ్చేసింది. చూపించు. అలాగే అమ్మా, అలాగే, తప్పకుండా అమ్మా అంటూ అలా లోపలికి తొంగి చూసేశారు వీళ్ళు. అబ్బా, ఇంద్రభవనం అంటే ఇంద్రభవనం లాగా ఉంది ఇల్లు అనుకుంటూ అడుగు లోపల పెట్టేటప్పటికి అదిగో అక్కడ చూడండి ఎవరున్నారు. ఆ ఇంటి రాజు. ఆయన వాళ్ళని చూసి, చూడండమ్మా, పని చక్కగా చెయ్యండి, కష్టపడండి, శుభ్రంగా పని చెయ్యండి, చక్కగా సాయంత్రం అయ్యేటప్పుడు డబ్బులు చేత్తో తీసుకొని వెళ్ళండి అని ఎంతో ఇదిగా చెప్పారు. ఎంత పెద్ద ఇల్లే, ఎంత డాబు సరి, ఎంత ఆర్భాటం, దేనికైనా పెట్టి పుట్టండాలే. అవును వదినా, చూసావా ఏం వయ్యారాలు పోతుందో? డబ్బుందని పొగరే. మరే వదినా, ఇలాంటివన్నీ మనం ఎన్ని చూడలేదు. ఇవన్నీ ఎప్పుడో చూసి వచ్చిన వాళ్ళమే మనం. నీకు అసలు విషయం తెలియదు కదూ, వీళ్ళు వాళ్ళని వెళ్ళి ముంచి పైకి వచ్చిన వాళ్ళే. ఇదంతా నిజంగా కష్టపడి సంపాదించారనుకుంటున్నావా? అంత లేదు. ఓయబ్బో, ఏం వయ్యారాలు పోతుందో తిప్పులాడి. ఎవరికి తెలియని బాగోతాలే ఇవి. అవునా వదినా, నిజమా? నిజమే వదినా, ఏం వయ్యారాలు పోతుందో. వస్తుంది వస్తుంది వదినా, వస్తుందే. ఎంతవరకు వచ్చింది పని? చేస్తున్నారా? మొత్తం శుభ్రంగా చేసేయండమ్మా. వచ్చి ఎంతసేపు అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారా? మొదలు పెట్టిన దగ్గరే ఉన్నారేంటి ఇంకాను? ఇలా అయితే ఎలాగమ్మా? ఎప్పటికవుతుంది పని అంతాను? ఇంకా అక్కడ బోల్డ్ పని ఉంది. ఇదంతా శుభ్రం బోల్డ్ చెయ్యాలి కదా. చేస్తున్నాం కదమ్మా, ఇదిగో ఇదంతా చేసాం, ఇదిగో చేసేస్తున్నామమ్మా. ఇదిగో అమ్మగారు చేస్తున్నాం అమ్మగారు, ఇదిగో ఇప్పుడిప్పుడే అవుతుంది అమ్మగారు. అదిగో వాళ్ళు చూడండి అక్కడ ఎంత శుభ్రంగా చేస్తున్నారో పని. ఎవరి పని వాళ్ళు ఎంత చక్కగా చేసుకుంటున్నారు. ఇలా ముచ్చట్లు మాటలు పెట్టుకుంటే పని ఎప్పుడు అవుతుందమ్మా? పని మాటలు ఆపేసి ముందు పని శుభ్రంగా కానివ్వండి తొందరగా. మీరు తొందర తినేసి అదిగో ఆలకలాగా చేసుకొని అక్కడికి వెళ్ళి భోజనం చేసొచ్చి చెయ్యండి. కానివ్వండి పని కానివ్వండి తొందరగా. అలాగేనమ్మా, ఇదిగో చేసేస్తామమ్మా, గబగబ చేసేస్తామమ్మా. అదిగో శుభ్రంగా చేసేస్తాం, మీరు వెళ్ళండి అమ్మా. మేము తెలుగు మేము చేసేసి పనంతా చేశాక వెళ్తామమ్మా ఇక్కడి నుంచి. చూసావంటే దాని పొగరు, డబ్బుందన్న అహంకారమే. మరే వదినా, ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో చూసావంటే. దీనమ్మ కడుపు మాడ, దీని చేతులు ఎరిగిపోను, దీని కాళ్ళు పడిపోను. ఓ సోస్ ఎంతేమిటి ఆస్తులు మేము ఎరగనవా, మేము చూడనివా? నిన్నగాక ఇవాళ దీనికి వచ్చేటప్పటికి ఎక్కడ లేదంతా బాడుసరి చూపిస్తుంది. పదవే ముందు తినటానికి వెళ్దాము. ఇంతలోకి యజమాని కూతురు ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి వీళ్ళని కుశలంగా పలకరించి, పొద్దునెప్పుడో వచ్చారు, కాఫీ తాగారా? కాఫీలు అయ్యి తాగి పని చేసుకోండి, కడుపు నిండా తిని పని చేసుకోండి అమ్మా అని ఎంతో నమ్రతగా చెప్పింది. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది ఫ్రెండ్స్? మనుషులు ఎలా ఉంటారంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నలాగా ఉంటున్నారు. తినడానికి తిని లేక పని లేక ఎంతో అవస్థ పడుతున్న వీళ్ళు ఒక్కసారి పని వచ్చేటప్పటికి వాళ్ళ బుద్ధులు చూసారా ఎలా మారిపోయినాయో? అందుకే ఫ్రెండ్స్, రాతలు రాయొచ్చు కానీ బుద్ధులు రాయలేము అన్నది ఇందుకే అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.